ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు భగవద్గీత 3వ అధ్యాయంలో ఆ, పదమూడు 13వ శ్లోకం వరకు చదివాం. 13వ శ్లోకం కూడా చదివాం, భాష్యం కూడా చదివాం. ఇక్కడ సందర్భం ఏమిటంటే కృష్ణుడి ముఖ్య సందేశం ఏమిటి? అర్జునుడు ఆయన స్వధర్మాన్ని ఆచరించాలి అని. ఆ స్వధర్మం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది అనే దాని గురించి మనకు ఉపనిషత్తుల్లో ఉన్నది, మిగతా వేదాల్లో మిగతా చోట్ల ఉన్నది, వాటన్నిటిని కూడా చెప్తూ వస్తున్నాడు అనమాట. అది మనకు సృష్టిలోనే ఎలా ఉన్నది అంటే, సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఒక ఉపకారక భావ సంబంధంలో ఉన్నది. సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా గివ్ అండ్ టేక్ అనేటువంటిది, మ్యూచువల్ గివ్ అండ్ టేక్ అనే దానిలో ఉంది. మ్యూచువల్ గివ్ అండ్ టేక్ లేకుండా నేను ఒకడే నేను సృష్టిలో ఉన్న నుంచి నేను తీసుకుంటా. ఆ సమష్టి సమష్టి వ్యష్టి అని రెండు పదాలు కూడా చూశాం కదా. వ్యష్టి అంటే ది ఇండివిజువల్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ టు ది కలెక్టివ్. ఈ వ్యష్టి అనేటువంటి వాడు ఈ కలెక్టివ్ నుంచి మనం కేవలం తీసుకుంటుంటే, కలెక్టివ్ అనే దాన్ని దేంతో పోల్చారు అంటే ఆ తేనె తొట్టెతో పోల్చారు. మధు మధ్వపూప అన్నాడు శంకరాచార్యులు. ఆ మధ్వపూప అని చెప్పి దీనిలో బృహదారణ్యకోపనిషత్తులోని మాట. సో ఆ దాని నుంచి మనం తీసుకుంటున్నాం కానీ దానిలోకి మళ్ళీ యాడ్ చేయడం లేదు. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు అలాంటి వాడు దొంగ అని కూడా అన్నారు. సో స్థేన ఏవ సహ తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్థేన ఏవ సహ అని గత క్లాస్ లో తెలుసుకున్నాం. అంటే మనం యజ్ఞము అనే పదానికి అర్థం ఏం చెప్పారు? యజ్ఞో వై విష్ణువు అని చెప్పారు. ఎందుకంటే యజ్ఞము యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర అన్నప్పుడు యజ్ఞము అనే దానికి ఒక విశిష్టమైన అర్థం చెప్పాల్సి వస్తుంది. యజ్ఞం అంటే రకరకాలైనటువంటి యజ్ఞాలు భగవద్గీతలో డిస్క్రైబ్ చేయబోతున్నారు. సో కాబట్టి యజ్ఞం అంటే ఏమిటి? స్వధర్మాచరణం అనేటువంటిదే యజ్ఞం. స్వధర్మం అంటే ఏంటి? మన మన వాట్ ఎవర్ ఈజ్ అవర్ స్టేటస్ ఇన్ ది సొసైటీ, ఆ సోషల్ హైరార్కీలో మనకు ఉన్నటువంటి దీని ప్రకారం మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. యూ హ్యావ్ టు డూ దిస్, యూ హ్యావ్ టు డూ దిస్, యూ హ్యావ్ టు డూ దిస్ అని. అది ఆచరించడం అనేటువంటిదే దట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్ టు ది కాస్మిక్ బీయింగ్. అది ఈశ్వరార్పణ బుద్ధి అన్నా అదే, ఈశ్వరుడి ఆర్డర్ ప్రకారం మనం చేస్తున్నాము అన్నా అదే, తర్వాత వ్యష్టిని సమష్టికి అర్పిస్తున్నాము అన్నా అదే. మన అంతఃకరణానికి సాక్షిగా ఉన్న చైతన్యం అనేటువంటిదే ఆ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు అంటే ఎక్కడో లేదు, ఆ ఈశ్వరుడు అంటే ఎక్కడో బయట ఎక్కడో, ఆయన ఎక్కడో కాదు కూర్చొని మనల్ని వాచ్ చేస్తున్నాడు, మనం ఎక్కడ ఉన్నామని కాదు. ఆ ఈశ్వరుడు అంటే ప్రతి జీవి యొక్క అంతఃకరణంలో సాక్షిగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యమే. సో దానికే నేను అర్పణం చేస్తున్నాము అని అంటే, ఎందుకంటే మన అంతఃకరణలో మనకు తెలుసు ఏది మన ధర్మము ఏది కాదనేటువంటిది తెలుసు అన్నమాట. సో కాబట్టి ఆ దాని ప్రకారం ఆ ఈశ్వరుడు నియమించినటువంటి ఆ నియమాల ప్రకారం మనం పనిచేయాలి అనేటువంటిది ఇక్కడ విషయం. యజ్ఞ సహితంగా సహయజ్ఞ ప్రజా సృష్ట అని అన్నాడు. అంటే యజ్ఞ సహితంగా ప్రజల్ని సృష్టించాడు అంటే ఎవ్రీ బీయింగ్. యజ్ఞ సహితంగా అంటే దానికి కొన్ని కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. ఆ విధంగా చేస్తే యూ విల్ గెట్ మ్యూచువలీ బెనిఫిటెడ్. నీవు సృష్టిలో మిగతా అన్ని ప్రాణులు బెనిఫిట్ పొందుతుంటాయి, సృష్టి కూడా నరిష్ అవుతూ ఉంటుంది, మనం కూడా నరిష్ అవుతుంటాము అనేటువంటిది ఇక్కడ బేసిక్ గా ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్ అనేది చెప్పాడు. బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్ మనం మన డ్యూటీ మనం చేయాలన్నమాట. సో అది అక్కడ విషయం. తర్వాత యజ్ఞ శిష్టాశన సంత అనేది లాస్ట్ శ్లోకం మనం చదివింది. అంటే ఏమిటి? ఈ యజ్ఞాన్ని ఆచరించిన తరువాత దాని తర్వాత మనకు మిగిలినటువంటి యజ్ఞం అంటే ఇక్కడ మళ్ళీ ఫైర్ ఇట్లాంటివి కాదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో యజ్ఞంలో ఉంటే పంచమహాయజ్ఞాలు, భూత యజ్ఞము, దేవ యజ్ఞము ఇట్లాంటివన్నిట్లు కూడా మన బాధ్యతలు ప్రాణుల పట్ల, అతిథుల పట్ల, మిగతా ప్రకృతి పట్ల మన బాధ్యతను నిర్వర్తించిన తర్వాత ఆ మిగిలిన అన్నాన్ని భుజించేవాడు అంటే ఏమిటి? అక్కడ ఏదో ఫిజికల్ గా అన్నం ఉన్నదని కాదు. ఆ ప్రాణుల పట్ల అన్నింటి పట్ల మన బాధ్యత నిర్వర్తించిన తర్వాత మనకు కావలసింది మనం తీసుకునేటువంటి వాళ్ళము. వాడు అన్ని కిల్బిషైకి ముచ్యంతే అలాంటి వాళ్ళు. అలా కాకుండా మన గురించే అన్ని లాక్కునేటువంటి వాళ్ళు తే అఘం భుంజతే అన్నాడు. వాళ్ళు పాపాన్నే తింటున్నారు, పాపాత్ములు వాళ్ళు. అంతవరకు చదివాము మనం. నెక్స్ట్ శ్లోకం చదవాలి, 14వ శ్లోకం చదవాలి. ఒక చిన్న అవతారిక ఉన్నది. కర్మ మళ్ళీ ఇంకా ఇంకా ఈ కారణం వల్ల కూడా నువ్వు కర్మ చేయాలి అని ఇంకో కారణం చెప్పబోతున్నాడు. ఏమిటది? ఇతశ్చ అధికృతైన కర్మ కర్తవ్యం ఇతశ్చ అధికృతేన కర్మ కర్తవ్యం జగచ్చక్ర ప్రవృత్తి హేతుర్హి కర్మ.
जगच्चक्रप्रवृत्तिहेतुर्हि कर्म। కథం ఇత్యుచ్యతే. कथम् इति उच्यते। ఓకే. ఇతశ్చ, ఈ కారణము వల్ల కూడా, ఇతః చ, ఇతశ్చ అంటే ఏమిటి? ఈ కారణం వల్ల కూడా అధికృతైన అంటే అధికృతుడైనటువంటి వాడు. అధికృతుడు అంటే ఒక కర్మ చేయడానికి అధికారం గలవాడు అని. అధికారం అంటే రెస్పాన్సిబిలిటీ ఆల్సో. అలాంటి వాడి చేత కర్మ చేయబడాలి. అంటే అలాంటి వాడు కర్మ చేయాలి. ఎందుకని? జగత్ చక్ర ప్రవృత్తి హేతుర్హి కర్మ. ఈ కర్మ అనేటువంటిది జగత్తు యొక్క చక్రం. దేర్ ఇస్ సైకిల్ అంట. ఆ సైకిల్ ఏమిటి? వాట్ ఇస్ దట్ సైకిల్ అని చెప్పబోతున్నాడు. ఆ జగత్ చక్ర ప్రవృత్తి హేతు. మనం ఇంతకు ముందు ఏం చూసాం? ఇది ఆ కర్మ ఫలము అనేటువంటిది ఒకటి ఉన్నది అని చూసాం కదా. కర్మ ఫలం అంటే ఏంటి? ఉదాహరణకు యజ్ఞమే తీసుకోండి. యజ్ఞం తీసుకున్న వెంటనే వాడు ఎవరో స్వర్గానికి పోవాలి అని చెప్పని ఒక యజ్ఞం చేశాడు అనుకోండి. యజ్ఞం చేసిన వెంటనే ఓకే, కర్మఫలం చాలా చక్కగా చేశాడు. యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా సాంగోపాంగంగా అంటాం కదా, ఆ సాంగోపాంగంగా చేశాడు. ఆ, చేసినందువల్ల దాని ఫలితం వచ్చింది అనుకోండి. ఆ ఫలితం అనేటువంటిది ఏ రూపంలో ఉంటుంది? దానికి ఒక టెక్నికల్ వర్డ్ చెప్పారు. దాని పేరు అపూర్వం అన్నారు. పుణ్యమే. పుణ్యం అనేటువంటిది ఒక చిన్న బ్యాలెన్స్ లో ఉంటుంది, డిపాజిట్ రూపంలో ఉంటుంది. దాన్ని అపూర్వం అన్నారు. అంటే ఏమిటి? ఇంతకుముందు లేనటువంటిది ఒకానొకటి అక్కడ స్టో బాండ్ లాగా, గవర్నమెంట్ బాండ్స్ లాగానో ఏదో సంథింగ్ లైక్ దట్ అక్కడ ఉన్నదన్నమాట. ఈ అపూర్వం అనేటువంటిది ఫలితం. ఫలితం ఎందుకంటే ఫలితము అనేటువంటిది వెంటనే రాదు. నువ్వు స్వర్గప్రాప్తి అనేటువంటిది వెంటనే వచ్చి దేవేంద్రుడు నేను ఒక చిన్నది ఏదో నీవేదో ఒక వెహికల్ పంపించి వెంటనే నువ్వు రావయ్యా అని చెప్పని నువ్వు అంటే, అయ్యో లేదు సార్, సార్ నేను ఇంకా రెడీ కాలేను. మా తత్వవిధానంద గారు మనం వింటే ఇవన్నీ ఇలాంటివి చాలా చక్కగా చెప్తారు వారు. ఆయన గృహస్థుడు ఏమంటాడు? అరే లేదు, రాలేను స్వామి, ఇప్పుడే రాలేను నేను. మా అబ్బాయికి ఇంకా వాడు ఐఐటి సీట్ రాలేదు, లేకుంటే మా అమ్మాయికి పెళ్లి చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత వస్తానంటాడు. ఆ తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ నా మనవడిని చూడాలంటాడు. ఇట్లా వాడి గోల వాడికి ఉంటుంది. కాబట్టి అలాంటి వాడు ఎప్పుడు కూడా వాడు రెడీగా ఉండడు. సో ఎప్పుడో ఒకప్పుడు పోయినప్పుడు వాడికి ఏదో అపూర్వం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇస్ ద పిక్చర్. సో అపూర్వం అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? ఆ అపూర్వం అనేటువంటిది మళ్ళీ జన్మను కలిగిస్తుంది కదా. ఆ అపూర్వం అనేటువంటిది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, మిక్సర్ టోటల్ మిక్సర్ కూడా ఉంటుంది. ఈ అపూర్వాలన్నీ కూడా పుణ్యము, పుణ్యకర్మ కూడా ఒక అపూర్వాన్ని ఇస్తుంది, పాపకర్మ కూడా ఒక అపూర్వం అనేటువంటిది ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే దే ఆర్ దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మనిషి చనిపోయిన తర్వాత దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమిటి? ఒక సూక్ష్మ శరీరం అనేటువంటి ఉంటుంది అనేది ఒకటి తెలుసుకున్నాం కదా. ఈ సూక్ష్మ శరీరం హ్యాస్ టు ఫైండ్ అనదర్ womb అనుకోండి. ఇట్ హ్యాస్ టు ఫైండ్ అనదర్ womb ఇన్ అకార్డెన్స్ విత్ ద వాసనాస్. ఏదైతే సూక్ష్మ శరీరానికి కొన్ని దానికి చేసిన కర్మాశయం వల్ల కొన్ని వాసనలు, కర్మ వాసనలు ఇవన్నీ ఉంటాయి కదా. వాటికి అనుగుణమైనటువంటి ఒకానొక జన్మనే అది పొందాలి. వాటికి అనుగుణమైనటువంటి జన్మ కాకుండా అన్ని బ్యాడ్ కర్మలు చేసినటువంటి వ్యక్తి ఏదో కొత్త గొప్ప దీనిలోకి రాడు కదా. వాడు దానికి అనుగుణమైనటువంటి వ్యక్తే దాన్నే పొందుతాడు. సో ఆ విధంగా ఆర్డర్ ఈజ్ దేర్. సో ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది మేఘముల ద్వారా మళ్ళీ వర్షం ద్వారా వచ్చి మేఘ రూపంలో అణు సూక్ష్మ శరీరం అంటే పెద్ద హ్యూజ్ బాడీ అక్కర్లే. అది సూక్ష్మ అణువులాగా ఉన్నా పర్వాలేదు. అది మేఘము ద్వారా కిందికి వచ్చి అది ఆ వృష్టి, ఆ దాని నుంచి అన్నం, ఏంటి ఔషధులు అంటే అన్నము, ఔషధులు అంటే ప్లాంట్ అనుకోండి. ప్లాంట్స్ అన్ని కూడా వరి, ఏవలు, అవి ఇవి ఇట్లాంటి ధాన్యం ద్వారా ఆ ధాన్యాన్ని పేరెంట్స్ తింటే దాని ద్వారా మళ్ళీ వీడు పుడతాడు అనేటువంటిది ఒక చిన్న హైపోథిసిస్ ఇచ్చారు. దీన్ని శాస్త్రీయంగా ప్రూవ్ చేయమంటే మనం చేయలేం. కొన్ని కొన్ని శాస్త్రీయంగా బాగానే కొంతవరకు ఉంటుంది. కొన్ని కొన్ని నువ్వు శాస్త్రీయంగా నువ్వు ప్రూవ్ చేయగలవంటే చేయలేం. ఉదాహరణకి ఏది శాస్త్రీయంగా ఎలాంటి చెప్తారు? ఇప్పుడు ఆకాశాద్ వాయురగ్ని. ఇది నేను ఇది వరకు కూడా ఒకసారి చెప్పాను అనుకుంటా. ఏదంటే ఉదాహరణకు ఈ సృష్టి గురించి సృష్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు ఆ శృతి ఉండేది, బట్ అయినా కూడా దాని గురించి ఒక ప్రాసెస్, ఒక హైపోథిసిస్ లాగా చెప్తుంది. ఏమిటి? ఈ ఆత్మ అనేటువంటి ఆ చైతన్యం అని అంటున్నాం కదా, దానిలో మా ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఆకాశం. ఆకాశం ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశాద్ వాయు. ఆకాశం నుంచి మొట్టమొదటి ఇది వాయువులు అని వచ్చినాయి. ఆ వాయువులన్నీ కూడా కొంచెం ఆ, అది అగ్ని రూపంలో వచ్చాయి అనమాట. ఆ వాయువు నుంచి వాయువు అగ్ని ఏర్పడింది. ఆ అగ్ని మళ్ళీ కొంతకాలానికి ఒక ఫ్లూయిడ్ లాగా తయారైంది. ఏమిటి? అగ్నే రాపక, అది జలము. జలం అంటే ఫ్లూయిడ్. ఈ మనం ఇప్పుడు ప్రస్తుతం తాగుతున్న నీళ్ళనే కాదు, ఫ్లూయిడ్ వచ్చింది. అది మళ్ళీ సాలిడ్ మ్యాటర్ గా వచ్చింది. అగ్నే రాపక అద్య పృథివీ. సాలిడ్ మ్యాటర్ నాట్ ఓన్లీ ఈ భూమి ఒకటే కాదు, మనకు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి గోళాలు,
రకరకాలైనటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా. అక్కడంతా కూడా ఇవన్నీ ఉండేవి కదండి. ఒకప్పుడు వాటర్ ఉండేది, ఒకప్పుడు ఎయిర్ ఉండేది, ఇవన్నీ కదా. సో ఎనీవే, అద్య పృథివ్యా ఓషధయ. ఈ పృథివిలో మొట్టమొదటి వచ్చింది ఏమిటి? దేవుడు సడన్ గా ఏదో ఆ, మనిషిని క్రియేట్ చేయలేదు. పృథివ్యా ఓషధయ. ఓషధయ అంటే ప్లాంట్, ప్లాంట్ కింగ్డమ్ వచ్చింది. ఆ ఓషధీభ్యో అన్నం. ఆ ఓషధుల నుంచి అన్నం. అన్నం అంటే ఏమిటి? ఆ ఓషధులే ఇప్పుడు మరి అవి ఇవి ఇవన్నీ కూడా ప్రాణులకు అన్నంగా తయారవుతుంది కదా. ఆ దాని నుంచినే చిన్న 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 జీవులు, ఆ విధంగా జీవులు వచ్చాయి. దట్ ఈస్ వాట్ తైత్రీయ ఉపనిషత్ సేస్. ఇది శాస్త్రీయంగా, చాలా శాస్త్రీయంగా ఇప్పుడు డార్విన్ చెప్పిన దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. సో ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. ఆ దాని నుంచి జంతువులన్నీ వచ్చాయి అని చెప్పని అంటారు కదా. సో అది, దట్ ఈస్ వాట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ మనం చాలా సైంటిఫిక్ గా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకా ఈవెన్ నెబ్యులర్ హైపోథసిస్ ఇట్లా వాటికి కూడా మనం రిలేట్ చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఈ అన్నం అనేటువంటిది నిజంగా అక్కడ పోయిందా? మేఘం ద్వారా, ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది మేఘం ద్వారా వచ్చిందా? ఇవి ఎస్టాబ్లిష్ చేయమంటే చేయలేము. కానీ మన వాళ్ళు హైపోథసిస్ ఇచ్చారు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది కదండి. కర్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏమిటంటే, సృష్టిలో ఉన్నటువంటి డైవర్సిటీ, వైచిత్రి అంటాం కదా, ఆ వైచిత్రిని జగద్ వైచిత్రి అంటారు. జగద్ వైచిత్రిని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎందుకంటే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిస్పారిటీ కదండి. ఆ డిస్పారిటీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము? ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లేకుంటే ఏమనాలి? దేవుడు చాలా ఎగ్జాటిక్ గా ఇష్టం వచ్చినట్టు సృష్టిస్తున్నాడు అనాలా? లేకుంటే దేవుడు లేడు పో అని చెప్పని అనాలి? అలా కాదు. మనం ఏదో ఒక కాస్మిక్ ఆర్డర్ అనేటువంటిది ఉన్నది. ఆ కాస్మిక్ మైండ్, ఆ కాస్మిక్ ఆర్డర్ ని బట్టి ఉంది కాబట్టి మనకి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఈ ఉపకారి ఉపకారిక భావము ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ కాస్మిక్ మైండ్ అనేటువంటి దాన్నే మనం దేవుడు అంటున్నాం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఒక చిన్న హైపాథసిస్ ఇవ్వబోతున్నారు. ఆ హైపాథసిస్ ఏంటంటే, ఈ అన్నము అనేటువంటి దాని నుంచినే ప్రాణులన్నీ జన్మిస్తున్నాయి. ఈ అన్నం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది? పర్జన్యుడు. పర్జన్యుడు అంటే మేఘం. మేఘం నుంచి అన్నం వస్తున్నది. ఆ మేఘం ఎలా ఏర్పడుతున్నది? మనిషి కర్మ వల్ల ఏర్పడుతున్నది అంటున్నది. మనిషి కర్మ అంటే మరి యజ్ఞం చేయడం వల్ల మేఘాలు వస్తున్నాయి అని చెప్పనంటే, మన యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఏమంటారు? వెంటనే చాలా ఉత్సాహం పడి, చూసావా మేము యజ్ఞం చేస్తున్నాం కాబట్టి ఈ యజ్ఞంలో నుంచి వచ్చే పొగ అక్కడ వెళ్ళి అదేదో చేస్తుంది, అక్కడ క్లౌడ్ సీడింగ్ జరిగింది, ఇట్లా కూడా అంటుంటారు. కొంతమంది విన్నాను నేను, వింటుంటాం. ఎందుకంటే అది వాళ్ళు చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు. ఒకవేళ దానిపైన ఎవరైనా ఎక్స్పెరిమెంట్స్ చేశారేమో తెలియదు. ఒకవేళ యజ్ఞం మనము చాలా కొన్ని పర్టికులర్ థింగ్స్ యజ్ఞంలో వేస్తాం కదా. వేసినప్పుడు అలాంటి పొగలు పోయి కొంతవరకు కొంచెం యాక్టివేట్ చేయొచ్చు, లాగా క్యాటలిస్ట్ లాగా పని చేయొచ్చు, మనకు తెలియదు. బట్ ఎనీవే, అది యాజ్ఞికులు కొంచెం వెంటనే ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఇక్కడ అది కూడా కాదు. ఆయన చెప్పింది ఏమిటంటే, యజ్ఞాత్ భవతి పర్జన్య అంటే యజ్ఞం అంటే అపూర్వం అనేటువంటిది. ఆ అపూర్వం వల్ల ఏమవుతున్నది? ఈ శరీరాలు ఏవైతే మళ్ళీ పునర్జన్మను పొందాలనో, ఇవి చిన్న చిన్నగా ఆ వర్షం ద్వారా నేలకు పడి, ఆ నేలకు మరి దాని తర్వాత ఆ వర్షం నుంచి ఆ, వృష్టే అన్నం. దాని నుంచి ఏమిటి? ఆ వృష్టి నుంచి అన్నం పుడుతుంది. దాని నుంచి మళ్ళీ ప్రజలు వాళ్ళు మళ్ళీ కర్మ చేస్తుంటారు. మళ్ళీ ఈ విధంగా ఇది ఒక సైకిల్ అనేటువంటిది చెప్పబోతున్నాడు. సో ఆ శ్లోకాన్ని ఇప్పుడు చదువుదాం. అన్నాద్ భవంతి భూతాని అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞః కర్మ సముద్భవః. ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే, ఇప్పుడు కర్మఫలంగా మనకు జన్మ వస్తుంది అని కదండి సిద్ధాంతం. బికాస్ కర్మఫలం, కర్మ అనే దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏదో వీ కాంట్ యాక్సెప్ట్ ద డైవర్సిటీ అని చెప్పాను కదా. సో కర్మఫలంగా మనకు జన్మ వస్తున్నప్పుడు, మరి అలాంటప్పుడు మనకు ఇప్పుడు కర్మఫలానికి అన్నానికి ఎలా సంబంధం వచ్చింది అని కొద్దిగా ఆలోచించాలి కదా. అది మనం ఆలోచిస్తే ఈ విధంగా చెప్పారు అనమాట. కర్మఫలానికిను అన్నానికి ఎలా సంబంధం వచ్చింది, తల్లిదండ్రులు తినేటువంటి అన్నానికి ఎలా సంబంధం అంటే ఈ విధంగా చెప్తున్నారు. అన్నాత్ భవంతి భూతాని. పద విభాగం చూస్తే అన్నాత్ భవంతి భూతాని అంటే, అన్నాత్ అన్నం వలన, భూతాని భవంతి. భూతాని అంటే అన్ని ప్రాణులు, భవంతి పుట్టుతున్నాయి. ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాము. తర్వాత ఈ అన్నం ఎలా వచ్చింది? పర్జన్యాత్ అన్న సంభవ. పర్జన్యాత్, పర్జన్యం అంటే మేఘుడు, మేఘుడు నుంచి అన్న సంభవ అంటే అన్నస్య సంభవ అంటే అన్నము యొక్క ఉత్పత్తి అని. అన్న సంభవ అనేది ఒకటే పదమే, సమాసం. అన్నస్య సంభవ అన్నం యొక్క ఉత్పత్తి. ఎలాగంటే పర్జన్యుడి నుంచి. తర్వాత పర్జన్యుడు ఎలా వచ్చాడు? యజ్ఞాత్ భవతి పర్జన్య. యజ్ఞము నుంచి ఆ పర్జన్యుడు వచ్చాడు. ఇక్కడ యజ్ఞము అంటే మన ఫిజికల్ యజ్ఞము కాదు. అక్కడ యజ్ఞాత్ భవతి పర్జన్య అనే దానికి యజ్ఞానికి అపూర్వం అని పేరు పెట్టారు.
యజ్ఞం నుంచి మేఘం వచ్చింది అని చెప్పి మన వాళ్ళు యాజ్ఞికులు చెప్పే అర్థం చెప్పలేదు. భగవద్గీతలో కూడా చెప్పలేదు. యజ్ఞం అంటే ఏమన్నారు? ఆ అపూర్వం, మన ప్రాణి కర్మ ఏదైతే ఉన్నదో ఆ ప్రాణి కర్మ. యజ్ఞం నుంచి వర్షం వచ్చింది అంటే ఇప్పుడు అమెరికా వాడు రష్యా వాడు యజ్ఞాలు చేయడం లేదు కదండి, అయినా కూడా అక్కడ రోజు వర్షం పడుతూనే ఉంది కదా. కాబట్టి అది ఆ అర్థం చెప్పకూడదు. సో యజ్ఞాత్ భవతి పర్జన్య అంటే మన యొక్క అపూర్వం ఏదైతే ఉన్నదో ఆ అపూర్వం వలన ఆ పర్జన్యుడు పుట్టాడు. ఆర్ అదర్వైజ్ ఆ ఉన్నటువంటి పర్జన్యుడిలో ఈ ప్రాణులన్నీ కూడా అక్కడ పోయి చేరుతున్నాయి. ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ యజ్ఞాత్ భవతి అనే చెప్పారు. తర్వాత ఆ యజ్ఞం ఎక్కడి నుంచి వచ్చింది? యజ్ఞం అంటే ఏంటి? అపూర్వం. ఆ అపూర్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కర్మ సముద్భవ. మన చేసినటువంటి ప్రాణి కర్మ. ప్రాణి కర్మ రకరకాల కర్మలు ఉండొచ్చు. శ్రౌత కర్మలు ఉండొచ్చు, స్మార్త కర్మలు ఉండొచ్చు. శ్రౌత కర్మలు ఉంటే నేను నిజంగానే ఒక పురోహితం 10 మంది ఋత్విక్కులను, తర్వాత నేను యజమానిగా ఉండి ఋత్విక్కులను పిలిచి ఒక హోమం చేయడము ఇట్లాంటిది, అది ఫిజికల్ కర్మ. అలా కాకుండా మిగతా ఉంటాయి కర్మలు. యజ్ఞము దానం తపశ్చైవ అని చెప్పని అన్నారు కదా. యజ్ఞము దానము తపస్సు ఇట్లా రకరకాలైనటువంటి కర్మలు ఉన్నాయి కదా. ఇంకా ప్రాణాయామం ఆల్సో ఇది యజ్ఞ అని చెప్పబోతున్నాడు. సో ఇలాంటి యజ్ఞము ఇదంతా కూడా, ఇవన్నీ కూడా కర్మ. కర్మ కిందికి వస్తుంది. ఈవెన్ భక్తి కమ్స్ అండర్ కర్మ. భక్తి అనేటువంటిది మనం కాన్షియస్ గా చేస్తున్నాం. నేను ఫలానా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో భక్తి ఈజ్ ఆల్సో, ఇట్ ఫాల్స్ అండర్ కర్మయోగ. ఎందుకంటే మనకు భగవద్గీతలో చెప్పింది రెండే నిష్టలు, కర్మనిష్ట జ్ఞాననిష్ట అని. ఈ కర్మనిష్ట కిందనే మిగతావన్నీ వస్తాయి. ఆత్మ సంయమము, ధ్యానము, తర్వాత భక్తి, ఇలాంటివన్నీ కూడా దాని కిందకే వస్తాయి. అది బేసిక్ పాయింట్ అన్నమాట. సో యజ్ఞ కర్మ సముద్భవ అంటే ఈ అపూర్వం అనేటువంటిది కర్మ సముద్భవ అంటే ఏంటి? కర్మ సముద్భవ యస్య తత్ అంటే కర్మ దేనికైతే ఉద్భవ కారణమో అది కూడా చెప్పారు అనుకుంటా ఇక్కడ. కర్మ సముద్భవ. ఉమ్, ఆ కర్మ ఎక్కడి నుంచి పుడుతుందో అది కర్మ సముద్భవ. ఏమిటి? ఆ యజ్ఞం అనేటువంటిది కర్మ నుంచి పుడుతున్న. ఆ ఆ యజ్ఞం అంటే అపూర్వం అనేటువంటిది మనం చేసేటువంటి ఆ కర్మ నుంచి పుడుతున్నటువంటిది. కర్మ ఉత్పత్తి స్థానముగా కలిగినటువంటిది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏంటి భాష్యం చూద్దాము. ఆ మా శంకరాచార్యులు వారు కూడా అదే చెప్పబోతున్నారు. అన్నాత్ భుక్తాత్ నాత్ భుక్తాత్ లోహిత రేత పరిణతాత్ ప్రత్యక్షం. లోహిత రక్త పరిణతాత్ ప్రత్యక్షం. మీ దగ్గర రక్త అనుందా? అవును సార్. రేత అనేది కరెక్ట్ అనుకుంటా. సార్. ఎందుకంటే ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క ఇది ఉంది గురించి చెప్తున్నాడు కదా. రేతస్సు లోహితం అని చెప్పని. మగవాడిది వచ్చి రేతస్సు అంటారు కదా, స్త్రీకి వచ్చేది లోహితం అంటారు కదా. లోహిత రేత పరిణతాత్ అంటున్నారు కదా, అది. లోహిత రేత పరిణతాత్ ప్రత్యక్షం భవంతి ప్రత్యక్షం జాయంతే భూతాని భవంతి జాయంతే భూతాని పర్జన్యాత్ వృష్టేః పర్జన్యాత్ వృష్టేః అన్నస్య సంభవః అన్న సంభవః అన్నస్య సంభవః అన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యః. యజ్ఞాత్ భవతి పర్జన్యః. ఇటు కాద్దాం, ఇప్పుడు ఇంకో శ్లోకం కూడా చెప్పాడు. శ్లోకం మళ్ళీ చదువుదాం. అన్నాత్ భుక్తాత్ అంటే భుక్తాత్ అంటే తిన్నటువంటి, అది తిన్నటువంటి కాదు, తినబడినటువంటి. అన్నాత్ భుక్తాత్ తినబడినటువంటి అన్నము నుండి. లోహిత రేత పరిణతాత్ అంటే లోహితము, స్త్రీ యొక్క లోహితము, పురుషుడు యొక్క రేతస్సుగా పరిణమించినటువంటి అన్నము నుండి. ప్రత్యక్షం, ఇది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. భవంతి జాయంతే భూతాని. భూతాని అంటే ఆల్ ప్రాణులన్నీ కూడా ఆ విధంగా పుడుతున్నాయి. తర్వాత పర్జన్యుడి నుండి వృష్టే సంభవ. వృష్టే అన్నస్య సంభవ. పర్జన్యాత్ వృష్టే. ఏమిటిది? వృష్టి ద్వారా పర్జన్యుడి నుంచి వృష్టి వస్తుంది కదా. వృష్టి అంటే ఏంటి? వర్షం. ఆ వర్షం నుంచి అన్న సంభవ, అన్నం అనేటువంటిది పుడుతున్నది. అన్నస్య సంభవ, అన్న సంభవ, అన్నం అనేటువంటిది పుడుతున్నది. తర్వాత ఈ యజ్ఞం ఎక్కడి నుంచి వస్తున్నది? యా, ఆ, పర్జన్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే యజ్ఞాత్ భవతి పర్జన్య. ఆ ప్రకృతి నియమం ఏదైతే ఉన్నదో ఆ అపూర్వం అనేటువంటి దాని వల్ల యజ్ఞం ఇది పర్జన్య వస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఏమిటి? నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారు. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యక్ ఆదిత్యముపతిష్ఠతే
आदित्यमुपतिष्ठते आदित्य जायते वृष्टिः आदित्यात् जायते वृष्टिः वृष्टेरन्नं ततः प्रजाः वृष्टेरन्नं ततः प्रजाः इति स्मृतेः। इति स्मृते। ఇది మనుస్మృతిలో 3వ అధ్యాయంలో ఉందట. మనుస్మృతిలో 3వ అధ్యాయంలో 76వ శ్లోకంగా ఉందట. ఏమిటిది? అగ్నౌ ప్రాస్తాహుతి. అగ్నౌ ఆహుతి ప్రాస్త. ప్రాస్త ఆహుతి. ప్రాస్త ఆహుతి. ప్రాస్త అంటే ఉంచబడిన, వేయబడిన అని. అసుధాతు, అసుక్షేపణే అనే ధాతు ఉంది కదా, అస్థి అసుధాతువే. ఆ, అది అగ్నౌ, అగ్నియందు ప్రాస్త ఆహుతి అంటే, ప్రాస్తాహుతి అంటే వేయబడినటువంటి ఆహుతి. సమ్యక్ ఆదిత్యం ఉపతిష్ఠతే, అది బాగా ఆదిత్యుణ్ణి చేరుతుంది. ఆదిత్యుడు అంటే ఏమిటి? సూర్యుడు, సూర్యుడిని చేరుతుంది. నేను ఇంత ముందు చెప్పింది ఏమిటి? వర్షము అది ఇది అన్నాను కదా, అది ఇంకో చోట ఏదండి, మన చాందోగ్య ఉపనిషత్తులో చెప్తారులేండి. చాందోగ్య ఉపనిషత్తు నుంచి అంటే ఇవి కూడా, ఇది ఒక సార్ట్ ఆఫ్ హైపోథిసిస్ కదండి. కరెక్ట్ గా ఇదే పద్ధతిలో అని చెప్పలేరు. ఏదో ఒక రఫ్ గా చెప్పారనమాట. ఆకాశాద్ వాయు, ఇది మాత్రం ఖచ్చితంగా దాంట్లో అది ఒకటి పద్ధతిలో చెప్పారు. ఇది రెండు రెండు రకాలుగా చెప్పారు. ఏమిటి ఇక్కడ ఏం చెప్తున్నారు? సమ్యక్ ఆదిత్యం ఉపతిష్ఠతే, ఇది మనుస్మృతిలో చెప్పినటువంటిది. ఉపనిషత్తులో స్లైట్లీ డిఫరెంట్ గా చెప్పారు. ఆ సూర్యుడికి చేరుతుంది. ఆదిత్యాద్ జాయతే వృష్టికి, సూర్యుడి నుంచి వృష్టి కలుగుతుంది. సూర్యుడి నుంచి ఎలా వృష్టి కలుగుతుంది? సూర్యుడు వర్షం ఎండాకాలంలో వీటినన్నింటినీ నీళ్లను తప్పింపజేస్తాడు. అదంతా కూడా ఉందిలేండి, ఆ శ్లోకం కూడా ఉన్నది. సూర్యుడు ఆ జలాన్ని తప్పింపజేస్తాడు, తప్పించి దాన్ని ఆవిరి కింద పీల్చుకుంటాడు. ఆదిత్య అంటేనే అది అర్థం అదే. ఆదదాతి దదాతి ఇది ఆదిత్య. ఆదదాతి దదాతి, ఆదిత్య శబ్దానికి వ్యుత్పత్తి ఏం చెప్పారంటే, ఆదదాతి అంటే స్వీకరిస్తాడు, దదాతి ఇస్తాడు. ఏమిటి? ఆదదాతి అంటే ఆ నీళ్లను పీల్చేసుకుంటాడు, తర్వాత వర్షకాలంలో ఇస్తుంటాడు అని. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆదిత్య. సో ఆ ఆదిత్య, అందుకని కరెక్ట్ గా ఆదిత్య అనే వర్డ్ కూడా ఇక్కడ చాలా సిగ్నిఫికెంట్. ఇప్పుడు చెప్తుంటే సడన్ గా నాకు ఐడియా వచ్చింది, ఆదదాతి దదాతి అనేది. సో ఆదిత్యం ఉపతిష్ఠతే, ఆదిత్యుడిని చేరుతుంది. ఆ ఆదిత్యుడు సముద్రంలో నీళ్లు కావచ్చు, నదుల్లో నీళ్లు కావచ్చు, వాటిని పీల్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వర్షకాలంలో ఇస్తుంటాడు. ఆదిత్యాత్ జాయతే వృష్టి, ఆదిత్యుని వలన వృష్టి జరుగుతుంది. ఆ వృష్టే అన్నం, వృష్టి నుంచి అన్నం. తతః ప్రజా, దాని నుంచి ప్రజలు, అంటే ప్రాణులు. ప్రజా అంటే మనుషులనే కాదు, ప్రాణులన్నీ కూడా అని మనుస్మృతిలో చెప్పిన వాక్యం అన్నమాట. సో ఇక్కడ నేను చెప్తున్నది ఏమిటి? ఆ చాందోగ్యోపనిషత్తులోని మాట ఇది. ఏంటంటే ప్రాణులన్నీ కూడా ఈ పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ వశాత్ ఈ అపూర్వం ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మొట్టమొదట ఆకాశంలోకి వెళ్తాయి. అక్కడి నుంచి వాయు భూత్వా బ్రహ్మవతి, వాయుర్భూత్వా బ్రహ్మవతి అంటే వాయువు నుంచి మేఘంగా తయారవుతుంది. మేఘో భూత్వా ప్రవర్షతి, ఆ మేఘం నుంచి బాగా వర్షిస్తుంది. అక్కడేమొస్తాయి? వ్రీహి యవాదయ. వ్రీహి యవాదయ అంటే ఏమిటి? మన ధాన్యాలన్నీ కూడా వస్తాయి. దాని నుంచి, అక్కడి నుంచి మళ్ళీ ఆ, ఇదేంటి, రేతో రూపేణ శోణిత రూపేణ. రేతస్సు అంటే పురుషుడిది, శోణితం అంటే స్త్రీది. వీటి రూపంలో అది తల్లిదండ్రులు దీని కలయిక వల్ల వచ్చేటువంటి ఆ ప్రక్రియ. అది ఇక్కడ దీనిలో చెప్తారు. ఏంటి? శాంతోగ్య ఉపనిషత్తులు పెద్ద తేడా అంత గొప్పగా మనం దాన్ని పట్టించి పడుచుకోనక్కర్లే, ఒక ప్రక్రియ చెప్పారు. ఈ విధంగా ఒక చిన్న హైపోథసిస్ చెప్పారనమాట. వృష్టేరన్నంత ప్రజ. తర్వాత నెక్స్ట్ లైన్, యజ్ఞ అపూర్వం यज्ञः अपूर्वम् స చ యజ్ఞ కర్మ సముద్భవ स च यज्ञः कर्मसमुद्भवः ऋत्विग्यजमानयोश्च व्यापारः कर्म ऋत्विग्यजमानयोश्च व्यापारः कर्म ततः समुद्भवो यस्य यज्ञस्य अपूर्वस्य ततो समुद्भवः यस्य यज्ञस्य अपूर्वस्य स यज्ञः कर्म समुद्भवः. स यज्ञः कर्मसमुद्भवः ఓకే. యజ్ఞ అంటే ఏం చెప్పారు ఇక్కడ? అపూర్వం. ఎందుకంటే యజ్ఞ అంటే మామూలు ఫిజికల్ ఇది చెప్పలేం కదా. ఫిజికల్ కాదు, కర్మ కాదు, ఫిజికల్ ఇది కాదు, కర్మ ఫలము అని చెప్పారు. అదేమిటిది? అపూర్వం. ఈ అపూర్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది? సచ యజ్ఞ, అది కర్మ సముద్భవ. కర్మ అంటే ఏమిటి అక్కడ? ఋత్విక్ యజమాన యోశ్చ వ్యాపార కర్మ. ఋత్విక్కులు, యజమానుడు వీళ్ళందరూ కలిసి చేసేటువంటి వ్యాపారం అంటే ఏమిటి అక్కడ? బిజినెస్ కాదు, వ్యాపారం అంటే యాక్టివిటీ. సంస్కృతంలో వ్యాపారం అంటే యాక్టివిటీ.
వ్యాప్రియతే అంటే ఈజ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ అని. సహ కర్మణి వ్యాప్రియతే అంటే వాడు కర్మ ఎందు వాడు ఎంగేజ్డ్ అని వ్యాప్రియతే అంటే. సో వ్యాపార కర్మ. తతః సముద్భవో యస్య యజ్ఞస్య అపూర్వస్య అని. తతః సముద్భవ దాని నుంచి ఆ కర్మ నుంచి వచ్చినటువంటిది ఆ యజ్ఞం. అంటే యజ్ఞం అంటే ఏమిటి? అపూర్వం. స యజ్ఞ ఆ అపూర్వము కర్మ సముద్భవ కర్మ నుంచి వచ్చినటువంటిది అని. అది అక్కడ విషయం. తర్వాత అంటే ఇక్కడ ఏమిటి? ఆ ఒక చిన్న సైకిల్ చెప్పబోతున్నాడు. సజ కర్మ సముద్భవ. ఆ కర్మ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చెప్పాలి కదా. ఆ కర్మ వేదం నుంచి వచ్చింది. ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చింది. అందువల్ల అది ఒక యూనివర్సల్లీ అప్లికబుల్ అనే పాయింట్ కూడా చెప్పబోతున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోక తత్ చ అని ఒక చిన్న రెండు మాటల అవతారిక. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. తచ్చ ఇక్కడికి కొంచెం ఉంది సార్. వివిధం కర్మ కుతః జాతం ఇత్యాహ అని ఉంది. ఆ తర్వాత శ్లోకం. ఏముంది? ఏముంది? తచ్చ వివిధం కర్మ కుతః జాతం ఇత్యాహ. వివిధం కర్మ. తచ్చ వివిధం కర్మ కుతః జాతం ఇతి ఆహ. ఓ కుతశ్చ జాతం. ఓ ఆ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వివిధం కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? కుతః కుతః అంటే ఎక్కడి నుంచి వచ్చింది, కుతశ్చ జాతం అంటే ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తున్నాడు అని అంతే. ఇక్కడ నా బుక్ లో ఒకటే మాట ఇచ్చాడు. ఇట్ డజంట్ మ్యాటర్. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మాక్షర సముద్భవం. బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఓకే. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ అనేటువంటిది బ్రహ్మోద్భవం అంటే బ్రహ్మ నుంచి పుట్టినటువంటిది, బ్రహ్మ నుంచి పుట్టినటువంటిది అని విద్ధి తెలుసుకున్నాము. బ్రహ్మ అంటే ఏం చెప్పారు ఇక్కడ? వేదం. బ్రహ్మ అంటే ఆ పరమ మనం బ్రహ్మలో రెండు వెరైటీస్, రెండు లెవెల్స్ చూసాం కదా. ఒకటి బ్రహ్మ, సరస్వతి గారి భర్త బ్రహ్మ. ఆ బ్రహ్మ గారి ఇక్కడ లేదు. బ్రహ్మ అంటే ఇక్కడ ఏమిటి చెప్పారు? పరమాత్మ అని కూడా చెప్పలేదు ఇక్కడ. దానికి వేరే చెప్పబోతున్నాడు. బ్రహ్మ ఇకంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో వేదం. ఇవన్నీ కూడా కర్మలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయండి? అన్ని కూడా వేదంలో చెప్పినటువంటివే కదా. సో ఆ విధంగా బ్రహ్మోద్భవం అంటే ఆ వేదం నుంచి వచ్చినటువంటివి విద్య తెలుసుకున్నాము. ఆ బ్రహ్మ, ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? అక్షర సముద్భవం. ఆ పరమాత్మ యొక్క నిశ్వాస రూపంలో వచ్చింది అని చెప్పని మనకు వేదంలో అక్కడక్కడ ఉపనిషత్తుల్లో చెప్తుంటారు కదా. యస్య అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏతత్ యదృగ్వేద యజుర్వేద సామవేదో అథర్వణవేద అని చెప్పిన ఒక పెద్ద వాక్యం ఉన్నది. ఆ, అస్య మహతో భూతస్య ఆ గొప్ప బీయింగ్ ఏదైతే ఉన్నదో అక్కడ పరమాత్మ అనేది కాకుండా మనకు సృష్టికర్త అయినటువంటి అక్కడ చెప్పుకోవచ్చులేండి. ఆ బ్రహ్మ అనే దాన్ని కూడా అక్కడ చెప్పుకోవచ్చు. ఆ బ్రహ్మ లేక హిరణ్య గర్భ అనే దాన్ని చెప్పుకోవచ్చు అక్కడ. ఆ హిరణ్య గర్భ తత్వం నుంచి దాన్ని కూడా అక్షరం అంటున్నాం కదా. అక్షరము అనేటువంటిది మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్. ఒకటి రిలేటివ్ అక్షరము, ఒకటి అబ్జల్యూట్ అక్షరం. అబ్జల్యూట్ అక్షరం అంటే పరమాత్మ. రిలేటివ్ మనందరితో సృష్టితో అన్నిటితోనూ పోలిస్తే అక్షరం ఏది అంటే బ్రహ్మ అనేటువంటిది. సో అదనమాట బ్రహ్మ అక్షర సముద్భవం. ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఈశ్వరుడు యొక్క నిశ్వాస రూపంలో వచ్చింది. ఈశ్వరుడు అంటే ద కాస్మిక్ బీయింగ్. దాని నుంచి తస్మాత్ సర్వగతం బ్రహ్మ. అందువల్ల సర్వగతం. సర్వగతం అంటే ఏంటి? ఆ అక్షరం ఎలాగైతే సర్వాన్ని వ్యాపించున్నదో అందువల్ల ఇది కూడా అందరికీ అంతే వ్యాపించున్నదే. ఇప్పుడు ఈశ్వరుడు అనేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ ఈశ్వర తత్వం అనేటువంటిది ఇండియాకు ఒకటే, ఆస్ట్రేలియాకు ఒకటే, మరొక చోటికి ఒకటే, అమెరికాకు ఒకటే, ఆఫ్రికాకు ఒకటే. సో ఇది అక్కడ వేరే, ఇది ఇక్కడ వేరే, ఇక్కడ వేరే ఏం కాదనమాట. ఈ తత్వం అనేటువంటిది సత్వరజస్తమ గుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచంలో అందరికీ అప్లై అయ్యేటువంటివే. సో ఈ సర్వగతం బ్రహ్మ, ఈ బ్రహ్మ అనేటువంటిది కూడా ఏది వేదం అనేటువంటిది దీనిలో చెప్పినటువంటి నియమాలు, ఇప్పుడు చెప్పినటువంటి ఉపకారిక భావం అనేది ఇండియాకైనా అమెరికాకు వర్తించదా? అమెరికాకు వర్తిస్తుంది, ఆఫ్రికాకు కూడా వర్తిస్తుంది కదండి. సో ఇది సర్వగతం బ్రహ్మ, అన్ని దేశ కాలాలకు వర్తించేటువంటిది ఈ ఈ దీనిలో చెప్పినటువంటిది. అలాంటిది నిత్యం. నిత్యం అంటే ఏంటి? అన్ని కాలాలకు. నిత్యం అంటే ఏమిటి? కాలాతీతమైనటువంటిది. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇక్కడ యజ్ఞం అంటే ఆ, స్వకర్మ అనేటువంటి అర్థం. స్వకర్మ అనేటువంటిదే చెప్పారనమాట శంకరాచార్యులు. యజ్ఞ అంటే దానికి పర్టికులర్ గా ఏం అర్థం రాయలేదు. ఆ, మధుసూదన సరస్వతి మాత్రం యజ్ఞం అనే పదానికి ధర్మ అని రాశారు. ధర్మ అంటే స్వధర్మం.
మళ్ళీ యజ్ఞ అనే పదానికి మనం స్వధర్మం అని చెప్పి చూశాం కదా పాత శ్లోకంలో. ఈ ఒక్క శ్లోకంలో మాత్రం యజ్ఞాద్భవతి పర్జన్య అన్న చోట మాత్రం అపూర్వం అని చెప్పుకున్నాం. ఆ కాంటెక్స్ట్ ని బట్టి, పుస్తకంలో మిగతా ఉన్నటువంటి మొత్తం టెక్స్ట్ ని బట్టి మనం ఆ కాంటెక్స్ట్ ని బట్టి అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు భాష్యం చూస్తాం. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటే ఆ ధర్మం స్వధర్మం ఎందు ఇది ప్రతిష్ఠితమైంది. సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని. తర్వాత కర్మ, నెక్స్ట్ భాష్యం. కర్మ బ్రహ్మోద్భవం. కర్మ బ్రహ్మోద్భవం. బ్రహ్మ వేద స ఉద్భవ కారణం యస్య తత్ తత్ కర్మ. బ్రహ్మ వేదః సః ఉద్భవः కారణం యస్య తత్ కర్మ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి జానీహి. బ్రహ్మోద్భవం విద్ధి జానీహి. బ్రహ్మ పునః వేదాఖ్యం. బ్రహ్మ పునః వేదాఖ్యం. అక్షర సముద్భవం. అక్షర సముద్భవం. అక్షరం బ్రహ్మ పరమాత్మా సముద్భవ యస్య తత్. అక్షరం బ్రహ్మ పరమాత్మా సముద్భవः యస్య తత్. అక్షర సముద్భవం అక్షర సముద్భవం. బ్రహ్మ వేదః ఇత్యర్థః. బ్రహ్మ వేదః ఇత్యర్థః. ఓకే. ఎస్, ఇక్కడ చాలు. కర్మ బ్రహ్మోద్భవం. బ్రహ్మ అంటే ఏమిటి? వేద. బ్రహ్మ కర్మ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే వచ్చిందండి అంటే బ్రహ్మ వేదం నుంచి వచ్చినటువంటిది. ఆ, ఏమిటి బ్రహ్మోద్భవం? బ్రహ్మ ఉద్భవ కారణం యస్య తత్. బ్రహ్మ అనేటువంటిది దేనికి కారణమో అది అని, దేని పుట్టుక కారణమో అది అని. అది బ్రహ్మోద్భవం. బ్రహ్మోద్భవం అంటే బ్రహ్మ నుంచి వచ్చినది. ఇది జానీహి. విద్ధి అంటే జానీహి, తెలుసుకో. తర్వాత బ్రహ్మ పునః వేదాఖ్యం. ఈ బ్రహ్మ అనేటువంటిది ఏమిటి? ఈ వేదం. వేదం బ్రహ్మ అంటే వేదం అన్నాం కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? అక్షర సముద్భవం. ఈ అక్షర బ్రహ్మ నుంచి వచ్చింది. అక్షర బ్రహ్మ అంటే ఇక్కడ శంకరాచార్యులు పరమాత్మ అనే చెప్పారు. ఈశ్వర అని చెప్పకుండా పరమాత్మ అనే చెప్పారు. ఆ పరమాత్మ సముద్భవ యస్య తద్ అక్షర సముద్భవం. పరమాత్మ అంటే శుద్ధ. ఇక్కడ మనం యాక్చువల్లీ పరమాత్మ అనే పదానికి కూడా మనం కాస్మిక్ బీయింగ్ అనే తీసుకోవాలి. ఎందుకంటే శుద్ధ చైతన్యం నిర్గుణము నిరాకారము అని చెప్పి చెప్పుకున్నాం కదా. శుద్ధ చైతన్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటిది శుద్ధ చైతన్యం. అక్కడ మళ్ళీ యాక్షన్ లేదు. ఆయనకు మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ లేవు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ కూడా మనం భావించుకునేటువంటిది కేవలం ఆ హిరణ్య గర్భ తత్వం అనేది ఏదైతే ఉన్నదో కాస్మిక్ ఇంటెలిజెన్స్ అనే లెవెల్లోనే మనం ఇవన్నీ భావించుకోవాలి. సో అక్షరం ఆ, బ్రహ్మ పరమాత్మ. సముద్భవ యస్య. సముద్భవ యస్య అంటే ఏమిటి? యస్య తత్. ఉద్భవ కారణం దేనికో అది. అది ఏమిటి? అక్షర సముద్భవం. అంటే ఈ బ్రహ్మ అనేటువంటిది అంటే వేదము ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటిది. బ్రహ్మ వేద ఇత్యర్థ. ఆ బ్రహ్మ వేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటిది. తర్వాత నెక్స్ట్ లైన్. యస్మాత్ సాక్షాత్ పరమాత్మాఖ్యాత్ అక్షరాత్. యస్మాత్ సాక్షాత్ పరమాత్మాఖ్యాత్ అక్షరాత్. పురుష నిశ్వాసవత్ సముద్భూతం బ్రహ్మ. పురుష నిశ్వాసవత్ సముద్భూతం బ్రహ్మ. తస్మాత్ సర్వార్థ ప్రకాశకత్వాత్ సర్వగతం. తస్మాత్ సర్వార్థ ప్రకాశకత్వాత్ సర్వగతం. సర్వగతమపి సత్. సర్వగతమపి సత్. నిత్యం సదా యజ్ఞ విధి ప్రధానత్వాత్. నిత్యం సదా యజ్ఞవిధి ప్రధానత్వాత్. యజ్ఞే ప్రతిష్ఠితం. యజ్ఞే ప్రతిష్ఠితం. ఓకే. యస్మాత్ ఎందువలనైతే సాక్షాత్ పరమాత్మాఖ్యాత్ అక్షరాత్. సాక్షాత్తుగా పరమాత్మ అనేటువంటి అక్షరము అనబడేటువంటి అక్షరం అనబడే కాదు, పరమాత్మ అనబడే అక్షరము నుండి. పరమాత్మాఖ్య అంటే ఏమిటి? పరమాత్మ అనబడే అక్షరము నుండి. ఆ ఇక్కడది కరెక్ట్ గా శంకరాచార్యులు చెప్పినటువంటి కూడా ఆ విధంగానే చెప్పుకోవచ్చండి. ఏమిటి? పరమాత్మాఖ్యాత్ అక్షరాత్. ఈ అక్షరం అనేటువంటిది దాన్నే మనం ఇప్పుడు పరమాత్మ అంటున్నాం, ఈ కాంటెక్స్ట్ లో అంటున్నాం. ఆ అక్షరము నుంచి పురుష నిశ్వాసవత్. పురుష నిశ్వాసం వల్ల బయటకు వచ్చినది సముద్భూతం అంటే పుట్టినటువంటిది బ్రహ్మ ఈ వేదము. తస్మాత్ సర్వార్థ ప్రకాశకత్వాత్ సర్వగతం. సర్వగతం అనే వారికి శంకరాచార్యులు ఏమని చెప్తున్నారు? ఆ, మధుసూదన సరస్వతి మాట నేను ఇంతకు ముందు చెప్పింది. సర్వగతం అంటే విశ్వానికి అంతటికి అప్లై అయ్యేటువంటిది అని. ఇక్కడ ఇక్కడ చెప్తున్నటువంటి అర్థం ఏంటంటే సర్వార్థ ప్రకాశకత్వ అంటే
మనకు పురుషార్థాలు 4 ఉన్నాయి కదా. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని 4 పురుషార్థాలు ఉన్నాయి కదా. సర్వార్థ ప్రకాశకం అంటే ఏంటి? 4 పురుషార్థాలను కూడా సాధించగలిగేటువంటిది ఇది అని. 4 పురుషార్థాలని కూడా మనిషి ఏ, ఒక యజ్ఞం చేసేటువంటి వాడు లేదా స్వధర్మాన్ని ఆచరించేటువంటి వాడు 4 పురుషార్థాలని పొందడానికి కారణమైనటువంటిది ఈ వేదము అని. సముద్భూతం బ్రహ్మ తస్మాత్ సర్వార్థ ప్రకాశకత్వ సర్వగతం. సర్వగతం అంటే ఏంటి? అన్ని అన్ని అర్థములను పురుషార్థాలని ప్రకాశింపజేసేది ఏంటంటే పొందింపజేసేది. అన్ని పురుషార్థాలను కూడా చేసేది. తర్వాత సర్వగతమపి సత్ నిత్యం. సర్వగతం అవి ఉండి తర్వాత నిత్యం. సర్వగతమే కాకుండా అది నిత్యము కూడా. అపి అంటే కూడా అని కదా. నిత్యం అంటే ఏమిటి? ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ టైమ్స్ అని. శాశ్వతంగా ఉండేటువంటిది. సనాతన ధర్మం అంటుంటాం కదా, అలాగా. యజ్ఞ విధి ప్రధానత్వాత్. యజ్ఞ విధి అనేటువంటిది దేనికి ముఖ్యమైనటువంటి బేస్. యజ్ఞం అంటే ఏమిటి? మళ్ళీ కర్మ కాదు. యజ్ఞం అంటే మన స్వధర్మాచరణం. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ హిస్ ఏమిటి వాడి వ్యష్టి అనేటువంటి దాన్ని సమష్టికి అర్పించాలి. బేసిక్ పాయింట్ అదే. సర్వగతమపి సత్ నిత్యం సదా యజ్ఞ విధి ప్రధానత్వాత్ యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ యజ్ఞమందు బాగా ప్రతిష్ఠితం అంటే ఏంటి? బాగా స్థిరీకరించబడినది, బాగా నెలకొల్పబడినది అంటుంటాం కదా. ప్రతిష్ఠితం స్థా ధాతువు కదా. స్థా బాగా యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడినది అంటే ఏంటి? మనం చేసేటువంటి కర్మయందే అంతా కూడా మొత్తం ప్రతిష్ఠింపబడింది. కర్మ ఇస్ ద బేస్, ఆర్ రాదర్ కర్మ ఇస్ ద బేసిస్ ఫర్ ద హోల్ వర్క్, ఫర్ ద హోల్ కాస్మాస్ టు రన్ అని. ఈ కాస్మాస్ తో మనం మెడిల్ చేయకూడదు. దీంతో కాస్మాస్ అంటే మన ఒకటి స్పేసే కాదు, మన సమాజం కావచ్చు. సమాజంలో మనం మన డ్యూటీ చేస్తున్నాము. మనం అలా కాకుండా మనం మెడిల్ చేస్తున్నాం అనుకోండి. మెడిల్ చేస్తుంటే యు ఆర్ స్పాయిలింగ్ దట్ సిస్టమ్. మనం దేనిలోనైనా మనం మెడిల్ చేస్తున్నాము, మనం ఇంటర్ఫియర్ అవుతున్నాం అంటే యు ఆర్ స్పాయిలింగ్ దట్ సిస్టమ్. అలాగే ప్రకృతి కావచ్చు, సమాజం కావచ్చు. ఈ రెండింటితో కూడా మన మన రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి అంటే ఆ ప్రకృతి నియమాన్ని అనుసరించి ఉండాలి అని. నెక్స్ట్ శ్లోక. ఏవం ప్రవర్తితం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. మోఘం పార్థ సజీవతి. ఓకే. ఏవం ప్రవర్తితం చక్రం. ఈ విధంగా దేవుడు, ఆ పరమాత్మ లేకుంటే అక్షర పరబ్రహ్మ, అక్షర బ్రహ్మ ఈ చక్రాన్ని ప్రవర్తింపజేశాడు. ప్రవర్తితం అంటే అంటే దాన్ని రోల్ చేసేసినాడు. ఆ చక్రాన్ని అలౌడ్ ఇట్ టు రోల్. అంటే ప్రవర్తింపజేయబడినది అని. ఏవం ప్రవర్తితం చక్రం. ఏమిటి ఆ చక్రం? ఏంటండి? దట్ చక్రం ఏంటి? పరస్పర ఉపకారక భావంలో ఉన్నటువంటి చక్రం. ద సైకిల్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్ అనుకోండి. ఆ సైకిల్ ఏమిటి? ఆ ఆ సైకిల్ నా అనువర్తయితి. ఎవడైతే దాన్ని అనుసరించి వెళ్ళాడో, ఈ చక్రాన్ని అనుసరించి ఎవడైతే వెళ్ళాడో, నా అనువర్తయితి ఎవడైతే దాన్ని అనుసరించి వెళ్ళాడో, సహ యహ ఎవడైతే చేయడో, సహ అఘాయు ఇంద్రియారామ. అఘాయు. అఘాయు అంటే ఏమిటి? అఘము. ఉమ్, అఘము అంటే పాపం. వాడి జీవితం వేస్ట్ అని. వాడి జీవితం చాలా వృథా. అఘాయు. వాడు ఊరికే వయసు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. వాడు అఘాయు. వాడు గాడిదని కూడా అనకూడదు అనుకోండి. సో పాపాన్ని పొందినటువంటి వాడు. ఇంద్రియారామ. ఇంద్రియములందే ఆరామం అంటే సంతోషాన్ని ఎప్పుడు ఇంద్రియ తృప్తి పొందుతున్నటువంటి వాడు ఇంద్రియారామ. ఇంద్రియేషు ఆరమణం. ఆరమణం ఎవరికైతే ఉన్నదో, ఇంద్రియముల్లోనే ఎప్పుడైతే రమిస్తుంటాడో వాడు ఇంద్రియారాముడు. ఇంద్రియారామ. మోఘం పార్థ సజీవతి. మోఘం అంటే ఏంటి? వృథ. మోఘం అంటే వృథ. ఆయన శక్తి అమోఘమైందండి అంటాం. అమోఘం అంటే ఏమిటి? వృథా కానటువంటిది. ఏదో రాముడి బాణం అమోఘం అంటాం. అమోఘం అంటే ఏంటి? అది ఎప్పుడు కూడా వృథా పోదు అని. సో ఆ విధంగా మోఘం అంటే ఏంటి? వృథా పోయేది అని. మోఘం పార్థ. వాడు చాలా వేస్ట్ఫుల్ గా జీవతి. వాడి జీవితం ఊరికే ఉన్నాడు, ఏదో ఉన్నాడు. ఇది ఎంజాయింగ్ అంటే వాడు ఈ ఇంద్రియ సంతృష్టిని పొందుతున్నాడు. మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు, చస్తున్నాడు. ఈ విధంగా ఉంటుంది అని. సో ఈ చక్రం ఏదైతే ఉన్నదో, ఈ చక్రాన్ని ప్రతి ఒక్కడు అనుసరించాలి అనేటువంటిది. అంటే ఒక దేవుడి రాజ్యాంగం అనుకోండి ఇది. ఆ దేవుడి రాజ్యాంగంలో ఏమున్నది? నువ్వు నీ స్వధర్మం అనేటువంటిది నువ్వు ఆచరించాలి. నీ స్వధర్మాన్ని ఆచరిస్తే నీకు చాలా ది హోల్ సృష్టి విల్ గో ఆన్ ఇన్ ఏ హార్మోనియస్ వే.
లేకుంటే ఆ హార్మోని ఏదైతే ఉన్నదో ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ హార్మోనిని మనం చెడగొడుతున్నాము అని అర్థం. తర్వాత అంటే ఈ దేవుడి రాజ్యాంగం అనే మాట అన్నాను కదా, దేవుడి రాజ్యాంగంలో మన ధర్మమే ఉన్నది. ధర్మం అంటే ఏంటి? మన విధులు, మనం చేయాల్సినటువంటి విధులే ఉన్నాయి కానీ మన రాజ్యాంగంలో రైట్స్ అనేటువంటివి, ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఎత్తుకుంటూనే మనకు రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అని చెప్పని మనం దాన్ని బట్టి రోజు ఎజిటేట్ చేస్తుంటాం. కానీ దేవుడి రాజ్యాంగంలో ఏమిటి? దేవుడి రాజ్యాంగంలో విధులు ఉన్నాయి. నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి. సో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు భాష్యం చూద్దాం. ఏవం ఈశ్వరేణ వేదయజ్ఞపూర్వకం జగచ్చక్రం ప్రవర్తితం. ఏవం ఇత్థం ఈశ్వరేణ వేదయజ్ఞపూర్వకం జగచ్చక్రం ప్రవర్తితం. నా బుక్ లో వర్తితం అని ఉంది, వర్తితం. నా అనువర్తయతి ఇహ లోకే నా అనువర్తయతి ఇహ లోకే యః కర్మణి అధికృత సన్ యః కర్మణి అధికృతః సన్ అఘాయుః అఘం పాపం ఆయుః జీవనం యస్య సహ అఘాయుః అఘాయుః అఘం పాపం ఆయు జీవనం యస్య సహ అఘాయుః పాపజీవనః ఇతి యావత్ పాపజీవనః ఇతి యావత్. ఇంద్రియారామః ఇంద్రియైః ఆరామః ఆరమణం ఆక్రీడా విషయేషు యస్య ఇంద్రియారామః ఇంద్రియైః ఆరామః ఆరమణం ఆక్రీడా విషయేషు యస్య సహ ఇంద్రియారామః సహ ఇంద్రియారామః మోఘం వృథా హే పార్థ జీవతి. మోఘం వృథా హే పార్థ సహ జీవతి. ఒక వాక్యంలో చెప్పేశారు శంకరాచార్యుల వారు, మొత్తం అంతా ఒకే వాక్యంలో చెప్పేశారు. ఏవం ఈశ్వరేణ వేద యజ్ఞ పూర్వకం. వేదం అంటే ఏమిటి? ఆ, నిశ్వాస రూపంలో వచ్చినటువంటి కొన్ని ఆదేశాలు. యజ్ఞ, వేద యజ్ఞ యజ్ఞం అంటే ఏమిటి? స్వధర్మాచరణము. వేదము స్వధర్మాచరణము అనేటువంటి విషయం, వేద యజ్ఞ పూర్వకంగా అంటే అది ఇనీషియల్ గా పెట్టాడు అనమాట దేవుడు. ఆ రాజ్యాంగం అలా పెట్టేశాడు ఆయన. వేదయజ్ఞ పూర్వకం ఆ జగచ్చక్రం వర్తితం. వర్తితం అంటే ప్రవర్తింపజేశాడు అనమాట. దానికి ఆ విధంగా తిరిగేట్టు చేశాడు. నా అనువర్తయతి ఇహ లోకే. ప్రపంచంలో ఎవడైతే దాన్ని అనువర్తించడో, స యహ కర్మణి అధికృత, ఎవడైతే కర్మ చేయడానికి అధికారం ఉన్నటువంటి వాడై, ఈ కర్మ అనేటువంటిది కూడా ఇండియాలోనే కాదు ఏ దేశంలోనైనా అనుకోండి, ఆ కర్మని అధికృత సన్, అధికృతుడైనటువంటి వాడై, అది కర్మ చేయడానికి అధికారం ఉన్నటువంటి వాడై, ఆమ్, అంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వాడై, అధికృత సన్ అఘాయు నా అనువర్తయతి, ఎవడైతే అనువర్తించడో, ఎవడు కర్మని అధికృతుడై ఉండి కూడా, కర్మణి అధికృత సన్ నా అనువర్తయతి అంటే కర్మణి అధికృతుడు, అధికారం కర్మ చేయాలి అనేటువంటి బాధ్యత ఉండి కూడా ఎవడైతే దాన్ని అనువర్తించడో వాడు అఘాయు అంటే అఘం పాపం. అఘం అంటే ఏంటి? పాపం. అదే ఆయుహు జీవనం యస్య సహ, ఆ పాపమే జీవనంగా కలిగినటువంటి వాడు. ఆయుహు అంటే జీవనం, అఘాయు అంటే పాపమే జీవనంగా గలవాడు, వాడు పాప జీవన అన్నాడు. అఘాయు పాప జీవన ఇది యావత్. అంటే పాపిష్టి వాడు అంటుంటాం కదా, అలా పాప జీవన, వాడు పాపిష్టి వాడు. అలాగే ఇంద్రియారామ, వాడు ఇంద్రియారాముడు. ఇంద్రియ ప్లస్ ఆరామ, ఇంద్రియ ప్లస్ రామ అనకూడదు, ఇంద్రియ ప్లస్ ఆరామ. ఇంద్రియముల ఎందే ఇంద్రియేషు ఆరమణం. ఆరమణం అంటే ఏంటి? రమ ధాతువుకి ఏంటి అన్న అర్థము? ఎంజాయ్మెంట్ అని కదా. రమ రమణం అంటే ఎంజాయ్మెంట్. ఆరమణం అంటే పూర్తిగా, ఆ అంటే సంపూర్ణంగా అని కదా. ఆ అనే ఉపసర్గకు ఆ సమంతాత్ అనే అర్థం వస్తుంది కదా, సంపూర్ణంగా అని. ఆరమణం అంటే ఏంటి? విషయేషు ఇంద్రియై ఆరామ ఆరమణం. ఇంద్రియముల ఎందే ఇంద్రియై అన్నాడు, ఇంద్రియముల చేత. ఆరమణం ఆ క్రీడా విషయేషు. దేనియందు? ఇంద్రియముల చేత. దేనియందు ఆరమణం? విషయేషు. ఇంద్రియముల చేత విషయముల యందు ఆరమణం, వాడు రమిస్తూ కూర్చున్నాడు అనమాట. విషయేషు యస్య స ఇంద్రియారామ, వాడు ఇంద్రియారాముడు. ఆత్మారాముడు అంటుంటాం. ఆత్మారాముడు అంటే ఏంటి? ఆత్మని ఏవ ఆరమణం యస్య అంటే ఆత్మయందే వాడికి ఆ క్రీడ, అది కూడా వస్తుంది. ఆత్మరతి అనేటువంటిది కూడా వస్తుంది. ఆత్మారాముడు ఎవడైతే ఉన్నాడో వాడు వేరే, వీడు ఇంద్రియారాముడు. సో ఈ రెండు పదాలు చాలా మంచి పదాలు ఉన్నాయి చూడండి. ఆత్మారాముడు ఒకడు, ఇంద్రియారాముడు ఒకడు. ఇంద్రియముల చేత విషయముల యందు ఎప్పుడూ క్రీడిస్తున్నటువంటి వాడు, వాడు ఇంద్రియారాముడు. వాడు మోఘం వృథా హే పార్థ సజీవతి. మోఘం జీవతి. మోఘం అంటే ఏంటి? చాలా వేస్ట్ఫుల్ గా, వాడు బతికుంటే చాలా చాలా వృథానండి అంటున్నాడు. మోఘం పార్థ సజీవతి. ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో ఇంకోటి చెప్తున్నాడు.
ఇక్కడ శంకరాచార్యుల వారు కన్క్లూజన్ డ్రా చేస్తున్నారు. తస్మాత్ అగ్నేన అధికృతేన తస్మాత్ అజ్ఞేన అధికృతేన కర్తవ్యమేవ కర్మ ఇది ప్రకరణార్థః. కర్తవ్యమేవ కర్మ ఇది ప్రకరణార్థః. ఈ మొత్తం ప్రకరణానికి అర్థం ఏంట్రా అంటే, అధికృతేన, ఎవరికైతే ఈ బాధ్యత అనేటువంటి అధికారం ఉన్నదో, ఈ బాధ్యత ఎవరికైతే ఉన్నదో అతని చేత కర్మ చేయబడాలి. అంటే అతను కర్మ చేయాలి. తేన కర్మ కర్తవ్యం. తస్మాత్ అంటే ఇంత ఇవన్నీ చెప్పిన తర్వాత కర్మ అనేటువంటిది ఎందుకు ఎసెన్షియల్ అనేటువంటిది చాలా లాజికల్ గా చాలా చాలా ఉదాహరణలు ఇచ్చి చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి చెప్పారనమాట. అజ్ఞేన అంటే ఏమిటి? అనాత్మజ్ఞాన. తస్మాత్ ఈ కర్మలన్నీ ఇంత చెప్పిన తర్వాత వాడికి ఏమంటున్నాడు? ఆ కర్మలు చేసేవాడిని దాన్ని వాడిని పట్టుకొని అజ్ఞాని అంటున్నాడు. అజ్ఞాని అంటే ఏంటి? ఆత్మజ్ఞాని కానివాడు అని అంతే. ఆత్మజ్ఞాని కానివాడు ఎవడైతే ఉన్నాడో వాడు కదా కర్మలు ఎందు అధికృతుడు. వాడి చేత కర్తవ్యమేవ కర్మ అంటే వాడు కర్మ చేసి తీరాలి. ఇది ప్రకరణార్థ. ఈ ప్రకరణం యొక్క మొత్తం అర్థం ఇది అని చెప్పాడు. ఇక్కడికి ఆపుదామండి. ఓకే, ఇక్కడ ఇంకా కొంచెం ఉన్నది. ఆ కొంచెం తర్వాత నెక్స్ట్ శ్లోకం వస్తుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు.